సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని సబ్ సెంటర్ డ్యూటీలు రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. పరిష్కరించాలి ఆశా కార్యకర్తల సమస్యలని, ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయల్ని. సిఐటి ఆధ్వర్యంలో 108 రోజులు సమ్మె చేసి వద్దురా నాయన కేసీఆర్ పాలన అని చెప్పి మొట్టమొదట కేసీఆర్ పాలనకు మాడగట్టింది ఎవరు అని అంటే ఆశా కార్యకర్తలు అనేది కూడా ఈ సందర్భంగా మరి అదే కాదు, ఇవాళ ఆ రోజు కేసీఆర్ ని సాగనంపడంలో ఆశాల పాత్ర లేకుండా లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మీకు గత పాలకులకు కట్టిన గదే పడుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మనం కొంతే కూడా అడుగుతున్నదల్లా కనీస వేతనం. ఇవాళ నేను చాలా మంది ఆశా కార్యకర్తలు చూస్తూ ఉన్నాం. సిఐటిగా సర్వే చేసినప్పుడు కానీ, దగ్గర నుండి మాట్లాడినప్పుడు కానీ వాస్తవంగా కుటుంబానికి కూడా సమయం ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ ఆశా కార్యకర్తలు ఉన్నారు. దగ్గర బంధువుల పెళ్లిలైనా కూడా పోలేని పరిస్థితిలో ఉన్నారు. అమ్మో నీదెంత పెద్ద కొలువ, మా కలెక్టర్ కన్నా తీరేటట్టుంది కానీ నువ్వు వస్తలేవు అని చెప్పి, ఈమె గవర్నమెంట్ కొలువు అని చెప్పి లెక్కలు వేస్తలేదని చెప్పి రకరకాల మాటలతో, వేదనతో, మానసిక భారంతో ఇవాళ ఆశా కార్యకర్తలు జీవనాన్ని నిలదీస్తూ ఉన్నారు. బయటకి ప్రభుత్వ కొలువులాగా కనబడుతున్నా చేస్తున్న కొలువు దగ్గర వేతనం రాక, ఇంట్లో సమయం ఇయ్యలేక, ప్రభుత్వం చెప్తున్న వర్క్ బాడ చేయలేక మానసిక సంఘర్షణలో ఉన్నది వాళ్ళ ఆశా కార్యకర్తలు. ఒక రకమైన మెంటల్ టార్చర్ గురవుతున్నారు ఆశా కార్యకర్తలు. మనమేమో ఇవాళ కనీసం సచ్చినా కూడా చూసే దిక్కులేని పరిస్థితి. ఇవాళ మన ఆశా కార్యకర్తల సమావేశంలో చెప్పినారు, అర్బన్ కాలనీలో బహుశా నెలకు 8 ఏఎంసీల టార్గెట్ పెట్టినారు. ఒక ఏరియాలో 8 ఏఎంసీలని తీసుకురావాలనంటే అసలు ఏ రకంగా సాధ్యమైంది? చాలా వరకు ఊళ్ళల్లో ముచ్చటేమైందనంటే కొత్తగా పెళ్ళైన జంటలు ఎంతమందిలో లెక్క రాసుకునే పనిలో మీరుండి ఇంటికి పోతుంటే వాళ్ళు మా ఇంటికి రాకమ్మా దండం పెడతామనే కాడున్నారు. కాబట్టి నీకు ఫోన్ అనే చేసి చెప్తా కానీ ఇంటికి రాకనే కాడున్నారు. ఏం చేయాలి అసలు? మీ బాధ పరిలయించలేక వాళ్ళు ఊళ్ళు ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా